ఒకానొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు. వెళితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు, మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు, కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం. మేము పాపం చేస్తున్నాం. మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి, ప్రకృతి యందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చెయ్యాలని అడిగారు. ఒక్కసారి చిరునవ్వు నవ్వి 1-2 నిమిషాలు ఆగి ఆయన అన్నారు, మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు, మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు, మారనటువంటి వాళ్ళకి చెప్పి 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 చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒక రోజు రాత్రిక నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు. ఆ మాటకి అప్పటి వరకు మేం మారలేకపోతున్నామన్న వాళ్ళు 195% మార్పు వచ్చింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన.